తప్పకుండా పరమేశ్వరులు నా స్వామిని దండించటానికి ఆయనను తనతో తీసుకువెళ్లారు. పరమశివశంకరుల కోపాన్ని తగ్గించడానికి నేనేమి చేయను. పరమేశ్వరుని కోపాన్ని తగ్గించడానికి శివుని ఆరాధన చేయడం ఆవశ్యకమే. అయినా కానీ నీకు అలా చేయవలసిన అవసరం లేదు. పరమేశ్వరుని కోపం ఇప్పుడు శాంతించింది. స్వామి మీరా? అవును రోహిణి. కరుణామయుడు శివశంకరుని హృదయం మహాసాగరం కన్నా విశాలమైనది. వారు నన్ను సంపూర్ణంగా క్షమించి ప్రసన్నులయ్యారు. నేను కూడా వారికి భవిష్యత్తులో సంయమనంతో సుసంస్కారవంతుడిగా ఉంటానని మాట ఇచ్చారు. మీ తీయని మాటల మీద ఇప్పుడు నాకేమీ విశ్వాసం లేదు. మీ యొక్క చంచల హృదయం ఎప్పుడు ఏమి చేస్తుందో దానిని ఎవరైనా ఎలా నమ్మగలరు? ఇప్పటికీ నీవు నన్ను అపరాధిగానే భావిస్తున్నావా రోహిణి? మీరే చెప్పండి. మరి పరమేశ్వరులు మిమ్మల్ని త్యజించకపోయినట్లయితే మీరిక్కడికి ఎలా వస్తారు? పోయిన మాట మీరు వారికి ఎంతో భయపడి వచ్చారు. నా మాట మీద విశ్వాసముంచు రోహిణి. ఈ మారు పరమశివుడు నాపై కోపంతో కాదు, ప్రేమతో పరిత్యజించారు. అది కొద్ది సమయం వరకే. ఏమిటి? ప్రేమతో కూడా ఎవరినైనా త్యజించగలరా? ప్రేమ త్యాగానికి మరో రూపం రోహిణి. నీవు కూడా నాపై ప్రేమ వల్ల నా వియోగంలో ఒంటరిగా ఉండి నీ సుఖాలను త్యాగం చేయలేదా? మాటలలో చాతుర్యం చాలు స్వామి. ఇప్పుడు చెప్పండి, పరమశివశంకరులు ప్రేమతో మిమ్ములను ఎందుకు త్యజించారు? ఎందుకంటే పరమేశ్వరుడు పార్వతీమాత ఇచ్ఛానుసారంగా క్రీడాలోలులయ్యారు. అంటే పరమశివశంకరులు ఈ సమయంలో కైలాసంలో లేరా? వారు కొద్ది కాలం పాటు కైలాసాన్ని కూడా త్యజించేశారు రోహిణి. వారి యొక్క ఈ రూప పరివర్తన నిజంగా అద్భుతంగాను ఎంతో ఆశ్చర్యకరంగానూ ఉంది. చింతలు విడిచిపెట్టు దేవి. ఎప్పుడు స్వయంగా పరమేశ్వరులు కైలాసానికి వెళ్ళి నన్ను రమ్మని ఆదేశిస్తారో అప్పటిదాకా నీ సామీప్యంలోనే ఉంటాను. ఓం నమః శివాయ, 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 శివాయ, ఓం నమః శివాయ. శివభూషణ నాగదేవ, నారదుని ప్రణామాలను అందుకోండి. ఇదేమిటి? మీ కంటిలో కన్నీళ్ళ? ఒకవేళ పరమేశ్వరుని వియోగం వల్ల కాదు కదా? నందీశ్వర, పరమేశ్వరులు పార్వతీమాత ఎక్కడున్నారు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నందీశ్వర, మీరు ఇప్పుడు పదే పదే నామస్మరణ చేస్తున్నవారు ఎక్కడున్నారో చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు ఆ కైలాసపతి? దేవర్షి, పరమశివశంకరులు పార్వతీమాత ఉన్నట్టుండి అదృశ్యులైపోయారు. మాతో కైలాసంతో సంబంధం తెంపుకున్నారు. నారాయణ నారాయణ, అది ఎలా సాధ్యమవుతుంది నందీశ్వర? కైలాసపతి కైలాసంతోనూ నందితోనూ సంబంధం ఎలా తెంపుకోగలరు? ఆ సంబంధం విడనిది, అజరామరమైనది, శాశ్వతమైనది. మీరేమన్నా అనండి దేవర్షి. పరమేశ్వరులు పార్వతీమాత శీఘ్రంగా కైలాసానికి తిరిగి వస్తారని ఆశ మేము వదులుకున్నాం. వారు కొత్త ప్రపంచం సృజించుకున్నారు. కొత్త ప్రపంచం సృజించుకున్నారా? ఇక మిమ్మల్ని ఈ ప్రపంచంలో వదిలివేశారా? నారాయణ నారాయణ, నాకు మీ మాటల మీద విశ్వాసం కలగటం లేదు నందీశ్వర. బహుశా మీకు భ్రమ కలిగిందేమో, లేదా మిమ్మల్ని ఎవరైనా భ్రమింపచేశారేమో. చూడడం లేదా మీరు? పరమేశ్వరులు పరమప్రియులైన నాగదేవతను, త్రిశూలాన్ని, ఇంకా చంద్రదేవుని కూడా త్యజించి వేశారు. మాకు చంద్రదేవులే చెప్పారు, పరమశివశంకరులు పార్వతీమాత కామ్యక వనంలో ఒక శక్తి వనాన్ని సృష్టించారని, అక్కడికి చేరిన పురుషులెవరూ పురుషులుగా ఉండరని, లీలామాయిలై ఆ పరమేశ్వరులు కూడా నారీ రూపధారణ ధరించారని నేను. శివ 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 శివ, ఏమిటి వింటున్నాను నేను నందీశ్వర? ఇది నిజం దేవర్షి. చంద్రదేవులు మాతో ఎన్నడూ అసత్యమాడారు. దేవర్షి,
పరమేశ్వరులు ఆ శక్తివనంలో ఇంకొక మహిమ చూపారు. ఏమిటా మహిమ భృంగి? శక్తివనంలోకి పురుషుడు ఎవరైనా వెళ్తే నారి అయిపోతాడు. ఇప్పుడు కావాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళే ఆలోచన రాదెవరికి. నారాయణ నారాయణ. భృంగి, మరి నేను అక్కడకు వెళ్ళాలని అనుకుంటున్నాను. పరమేశ్వరుని ఈ రూప పరివర్తన చూడకుండా ఎలా ఉండగలను? దేవర్షి, మీరు పరమేశ్వరుని కలిస్తే మా దుర్దశ విషయమై తప్పక చెప్పండి. తప్పక చెబుతాను నేను నందీశ్వర, తప్పక చెబుతాను. మరైతే మీరు మీ మనసు మార్చుకోవడం లేదు కదా? లేదు లేదు నందీశ్వర, నేను ఆలోచిస్తున్నాను. శక్తివనంలో ప్రవేశించగానే నాకు నారీ రూపం వచ్చేస్తే నా పని ఏమవుతుంది? నారీగా మారకూడదు. నారీ రూపంలో ఉన్న పరమేశ్వరుని, పార్వతీమాతను దర్శనం చేసుకోవాలి. నారాయణ నారాయణ. చాలా చాతుర్యంతో పని చేయాలి నారదా. నందీశ్వర, ఈ శివలీలను నారదలీలతో పరిష్కరించాలి. నారాయణ నారాయణ. స్వామి విన్నారా? స్వామి స్వామి నాపై దయ చూపి మీ యోగనిద్రను చాలించి కళ్ళు తెరవండి. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్వామి, మీరు నిజంగా యోగనిద్రను మానదలుచుకోలేదా ఏమిటి? స్వామి, అది స్పష్టంగా చెప్పండి. దేవి లక్ష్మి, మాకు తెలుసును నీవు మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు. స్వామి, నేను అడగాలనుకోవడం లేదు, మీతో ఒకటి చెప్పాలి. చెప్పు, మేము వింటున్నాము. మేము ఇప్పుడు కళ్ళు తెరవడం లేదు, ఎందుకంటే యోగనిద్రలో మేము మా భక్తుడు నారదుణ్ణి చూస్తున్నాము. నేను నారదుని విషయమే మీతో విన్నవించాలని అనుకుంటున్నాను. చెప్పు, నీకు ఏమి చెప్పాలనుంది మా పరమప్రియుడైన నారదుని విషయంలో? ఈ మారు మీరు నారదుణ్ణి వైకుంఠంలో ప్రవేశించనీయవద్దు. కానీ ప్రవేశించనీయడమనే ప్రశ్నే లేదు. అతడు తిన్నగా వైకుంఠం లోపలే ప్రత్యక్షమవుతాడు. మీరు అనుకుంటే అతనిని ఇక్కడ కూడా ప్రత్యక్షమవకుండా ఆపగలరు. ఎలాగా? మేము వైకుంఠంలో ఎవరినీ ప్రత్యక్షమవకుండా ప్రతిబంధకాలు పెట్టలేము. స్వామి, నా మనసు కలతగా ఉంది. మీరు నన్ను ఇంకా కలత పెట్టకండి. ఈ ఆనందమయమైన వైకుంఠంలో మాకు దగ్గరగా ఉండి కూడా నీకు కలత ఎందుకు? ఏమిటో చెప్పుదేవి. మీరు యోగనిద్రలో నిమగ్నులై ఉన్నప్పుడు నారదుడు రావడంతో మాకు సమయం సునాయాసంగా గడిచిపోతుంది. మరి కానీ దేవర్షి ఎంత స్వార్థులంటే స్వార్థం లేకుండా ఎప్పుడూ తన ముఖమన్నా చూపించరు. ఈ మాట అయితే యుగాలుగా నారదుడు మా వైపు చూడనే లేదు. నారాయణ నారాయణ. మాత, యుగాలు కాదు దినాలని చెప్పండి, దినాలు. అయినా గాని వైకుంఠంలో కూర్చున్న మీకు సమయం ఎంత అయిందో తెలియనే తెలియదు. నారదా, నేను నీతో మాట్లాడను. నారాయణ నారాయణ. నాకు తెలుసును మాత, మీకు అకారణంగా కోపం వచ్చిందని. నాకింకొకటి కూడా తెలుసును. మా ప్రభువు శ్రీహరినారాయణులు తమ భక్తుని పక్షాన్ని వహించి మీ కోపాన్ని శాంతింపచేస్తారు. నీ మాటల వలయంలో చిక్కుకునేదాన్ని కాదు నారదా. నీవు ఇక్కడకు ప్రతిదినం వస్తానని మాట ఇవ్వకపోతే నేను నీతో ఏమైనా మాట్లాడను. నారాయణ నారాయణ. మాత, మీకు తెలిసినదే కదా, నేను సర్వ జగత్తులో భ్రమణం చేస్తానని, ప్రతిదినము వస్తానని అసత్యవచనాలు చెప్పి మిమ్మల్ని నేను మభ్యపెట్టదలుచుకోలేదు. ఈ వేళ లక్ష్మీదేవి కోపం చరమస్థాయికి చేరింది నారద. ఆమె అంత శీఘ్రంగా ప్రసన్నం కాదు. ఇప్పుడు చెప్పు, కొత్త సమాచారాలు ఏమి తెచ్చావు? శ్రీహరి, సృష్టిలోని సమస్త మహత్తర ఘటనలు ఇంకా సమాచారాలు మీకు తెలియకుండా ఎన్నడూ ఉండనే ఉండవు. శ్రీహరి, మాపై కృపతో తమరు ఈ శివలీల రహస్యమేమిటో చెప్పండి. ఎలాంటి శివలీల నారదా? ఎలాంటి శివలీల? మాత, శ్రీమన్నారాయణులు మీకు చెప్పలేదా ఆ పరమేశ్వరులు నారీ రూపధారణను చేశారని?
పరమశివశంకరులు నారీ రూపధారణ చేశారా? మరైతే పార్వతీదేవి తప్పక పురుష రూపధారణ చేసి ఉండాలి. అర్ధనారీశ్వర, శివపార్వతులకు ఏదీ అసంభవం కాదు. వారు ఏదైనా చెయ్యగలరు. లేదు మాత, లేదు. నేను విన్నదేమంటే పార్వతీమాత ఇంకా అధిక నారీత్వం పొంది ఉంది అని. ఆమె కోసమే ఆ పరమేశ్వరులు శక్తివనం సృజించి స్థాపించారు. అక్కడ అంతా నారీమయమే మాత. అక్కడికి ఏ పురుషుడు ప్రవేశించినా నారిగా మారిపోతాడు. ప్రభు, నేను ఏమిటి వింటున్నాను? నీవు వినేదంతా నిజమే దేవి. ప్రభు, నాదొక చిన్న మనవి. మేము నీ మనవిని మననం చేసుకోము నారదా. నీవు ఎన్నిసార్లు మనవి చేసినా మాకు స్వీకారం లేదు. కానీ మేము సమాధానం ఇవ్వలేనట్టి ప్రశ్న మాత్రం నీవు అడక్కు నారదా. నారాయణ నారాయణ, అది ప్రశ్న అడిగిన పిమ్మటే కదా తెలుస్తుంది శ్రీహరి. మీరు సమాధానం ఇవ్వలేనటువంటి ప్రశ్న అంటూ జగత్తులోనే లేదు. తమరు సర్వజ్ఞులు కదా. అది అంగీకరిస్తున్నాము నారదా. కానీ మేము మా పరిధిని దాటి వెళ్ళలేము. అడుగు, ఏమడగాలనుకుంటున్నావు? నారాయణ నారాయణ, మీకు తెలుసును శ్రీహరి. అయినా నేను అడగవలసి వస్తోంది. ఈ శివలీల రహస్యమేమిటి? పరమేశ్వరులు శక్తివనాన్ని ఎందుకు సృజించారు? పరమేశ్వరులు నారీ రూపులు ఎందుకయ్యారు? లేదు నారదా, ఈ ప్రశ్నకు సమాధానం మేమివ్వం. ఎందుకంటే అది శివేచ్ఛకు విరుద్ధం. ప్రభు, ఈ మాట అంటారనే అనుమానం నాకు ముందే ఉంది. మీరు నా ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇవ్వరని, మరి కానీ స్పష్టంగా లేదు అని అంటారని నేను ఆశించలేదు. శ్రీహరి, ఇప్పుడు నాకు అనుజ్ఞనియ్యండి. నేను పరమపిత బ్రహ్మ వద్దకు బ్రహ్మలోకం వెళ్ళాలి. దానికోసం అనుజ్ఞ యొక్క అవసరం ఉందా నారదా? నీవు ఆనందంగా బ్రహ్మలోకంలో ప్రత్యక్షం కాగలవు. తమ ఆజ్ఞ ప్రభు. నారాయణ నారాయణ. చూసారా స్వామి, నారదుడు ఎంత స్వార్థపరుడో. ప్రయోజనం లేకపోతే ఒక్క నిమిషంలో అదృశ్యమైపోయాడు. దేవి, ఇందులో నారదుని దోషమేమీ లేదు. ఆ ప్రశ్నకు సమాధానం కోసం వ్యాకుల పడుతున్నాడు. బ్రహ్మలోకంలో అతనికి ఏదైనా సూచన లభిస్తుందేమో. స్వామి, నేను నారదుడిని క్షమించాలంటే మీరు నాకు శక్తివనం యొక్క రహస్యం చెప్పవలసిందే. దేవి, మా ప్రియ భక్తునికే చెప్పనటువంటి మాట అది మరి నీకెలాగ చెప్పగలము? నారాయణ 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 నారాయణ. పరమపిత బ్రహ్మదేవులు ఈనాడు అత్యంత ప్రసన్నులుగా ఉన్నారు. నా ప్రశ్నకి ఈవేళ సమాధానం తప్పక దొరుకుతుంది. నారదా, నీ ఉద్దేశ ప్రకారం బ్రహ్మలోకంలో సరస్వతి యొక్క అస్తిత్వం సమాప్తమైపోయిందనా? నారాయణ నారాయణ. మాత, నాపై కృప చూపి క్షమించండి. మీకైతే తెలుసును కదా, ఎవరైనా ప్రసన్నంగా ఉండడం చూసి నేను ప్రసన్నతతో మైమరిచిపోతాను. ప్రసన్నత అంటే అర్థం ఇతరులను నిర్లక్ష్యం చేయడం కాదు. చూస్తూనే ఉన్నాను, నీవు రాను రాను ఎంతో స్వార్థివైపోతున్నావు. స్వార్థి అవ్వడం ఏమీ పాపం కాదులే దేవి. మరి కానీ ఇతరుల మనస్సులను నొప్పించేటంతగా అంత అధిక స్వార్థపరుడు కాకూడదు. నారాయణ నారాయణ. పరమపిత, నేడు మీరు ప్రసన్నంగా ఉండటంతో నేను ఎంతో ప్రసన్నున్నయ్యాను. నీ ప్రసన్నత క్షణికమైనదే నారదా. నా ప్రసన్నత క్షణికమైనదా? నారాయణ నారాయణ. పరమపిత, అదేలాగా? నీవు శివపార్వతుల శక్తివనం రహస్యం అడగడానికి వచ్చావు. దాని సమాధానం నీకు మా వద్ద లభించబోదు. ఎందువల్ల పరమపిత? మీకు మరి తెలిసినదే కదా, నేను వైకుంఠం నుండి సమాధానం పొందకనే వచ్చానని. నీ యొక్క ఈ మానసపుత్రుని
ప్రశ్నను గౌరవించండి పరమపిత. నా మనసుకు అది తెలుసుకోవాలని ఉంది. నా పైన దయ చూపండి. ఈ సమయంలో నీకు ఇవ్వగలిగిన సూచన కొంతవరకే. ఈ శివలీల యొక్క రహస్యానికి సంబంధం మనుపుత్రుడు మహారాజు ఇలుడు తారాపుత్రుడైన బుధుడితోనూ కలిసి ఉంది. మహారాజు ఇలుడు, తారాపుత్రుడు బుధుడునా? పరమపిత, ఇంత చిన్న సూచన నాకు ఎన్నడూ తృప్తినియ్యదు. నేను ఆ శక్తివనానికి ఎలా వెళ్ళాలి? నాపై కృపతో చెప్పండి. ఆ శక్తివనం ఆర్యావర్తనంలోని ఏ క్షేత్రంలో ఉన్నదో? శక్తివనం కామ్యకవనంలో ఉంది. ఇక కామ్యకవనం మహారాజు ఈలుని రాజ్యంలో ఉంది. మరి ఇంతకన్నా అధికంగా ఏమీ చెప్పలేను. నీకు శుభం కలుగుగాక.